గృహప్రవేశ సమయంలో గుమ్మడికాయను పగలగొడతారు కదా! ఇందులో ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి? గుమ్మడికాయ శరీరానికి ప్రతీక. కూష్మాండైర్జుయాత్ యో పూత ఇవ మన్యేత. కూష్మాండ గణ హోమాదులలో కూష్మాండ సూక్తం ప్రత్యేకంగా చెబుతారు. తైత్తిరీయ యజురారణ్యకం ద్వితీయ ప్రశ్నలో ఈ మంత్రం మనం గమనించవచ్చు. ఏదైనా అంటే కూష్మాండం బద్దలవుతుంది అని ఏదో ఒక సినిమా మాటగా కూడా మనం గమనించవచ్చు. బ్రహ్మాండం ఈ భూగోళానికి ఆ గుమ్మడికాయ ప్రతీక కాబట్టి సంక్రాంతి సమయంలో హరిదాసు శిరస్సు పైన ఆ గుమ్మడికాయ వంటి రూపాన్ని ఇత్తడితో చేసిన చెంబు పెట్టుకుంటే అందులో మనం బియ్యం పోస్తూ ఉంటాం. గుమ్మడికాయ భూగోళానికి, మానవ దేహానికి, ప్రకృతికి, పరమాత్మ సృష్టికి ప్రతీక. అలాంటి గుమ్మడికాయను స్వంత ఇల్లు నిర్మాణం చేసుకున్న సమయంలో ఒకటి వ్రేలాడదీసి మరి ఒకటి దిష్టి రూపంతో పగుల కొట్టి పక్షులకు లేక జీవులకు, క్రిమికీటకాదులకు ఆహారంగా వదిలివేస్తూ ఉంటాం. నాలో ఉండే అహం తొలగించుకునే నిమిత్తమై ఇలా గుమ్మడికాయను మనం పగులగొట్టి బలి ఇవ్వాలి. ఇది శాస్త్రం. కొబ్బరికాయను కాస్త జాగ్రత్తగా ఇలా పెట్టి కొడితే అది నీటి కోసం. చెయ్యి బాగా పైకి లేపి నేలకేసి విసరి కొడితే అది బలి. గుమ్మడికాయను కూడా కత్తితో ముక్కలు చేస్తే ఆహారం కోసం. బాగా పైకి చెయ్యిని ఎత్తిపట్టి నేలకేసి బారుగా విసరి కొడితే అది బలి. గృహ నిర్మాణ సమయంలో అనేక క్రిమికీటకాదులను సంహరించి ఉంటాం, భూమిని త్రవ్వి ఉంటాం, నష్టం కలిగించి ఉంటాం, భూమికి కూడా దుఃఖం కలిగించి ఉంటాం. ఇలాంటి అనేక ఆలోచనలతో అనేక జీవులకు ఆలవాలమైన ఈ స్థలాన్ని నేను నా ఇంటి నిమిత్తమై స్వాధీనం చేసుకుని ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఉండబోతున్నాను, హద్దులు నిర్ణయించుకున్నాను కనుక ఇక్కడ ఉండే జీవరాశికి మరివెగ చోటకు తరలించే నిమిత్తమై వాటికి ఆహారాన్ని అందించే విధంగా, శాంతింపజేసే విధంగా గుమ్మడికాయను, తీపి గుమ్మడికాయను, పసుపు రంగులో ఉండే గుమ్మడికాయను గృహప్రవేశ సమయంలో ఇంటి ప్రాంగణం ప్రధాన ద్వారాన్ని ఏదైనా పగలగొట్టి పసుపు కుంకుమలు విరజిమ్మి వాటిని క్రిమికీటకాదుల ఆహారంగా విడిచిపెట్టడం. బూడిద గుమ్మడికాయను ప్రధాన ద్వారానికి పై భాగంలో దృష్టి దోషం తొలగించే విధంగా వేలాడదీయడం. ఇలా రెండు సందర్భాలలో కూడా గుమ్మడికాయనే వినియోగించాలి అంటుంది శాస్త్రం. బూడిద గుమ్మడికాయ దిష్టిగా వేలాడదీయడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు అనే తెలుగువారి సామెత కూడా ఒకటి ఉంది. కానీ బూడిద గుమ్మడికాయతో తెలుగువారు ఆహార పదార్థాలు కూడా సిద్ధం చేసుకుంటారు, వడియాలు సిద్ధం చేసుకుంటారు. ఇది కూడా మనం జ్ఞాపకం చెప్పుకోదగ్గ విషయమే. ఆచారాలు ఏవైనా అందులో ఉండే అంతరార్థాలు మనకు మేలు చేసేవిగానే ఉంటాయి. తీపి గుమ్మడికాయను బలిగా ఇవ్వాలి, బూడిద గుమ్మడికాయను వేలాడదీయాలి.